ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. సో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఇటు పంచాయతీరాజ్ సంబంధించి పంచాయతీలు అలానే మండలాలు జెడ్పీటీసీలు వీటికి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి నివేదికను, ఇంకొక వైపు పంచాయతీరాజ్ శాఖ సంబంధించినటువంటి నివేదికతో పాటుగా మున్సిపల్ శాఖ ఇటు నగరపాలక సంస్థలు కావచ్చు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఈ కసరత్తును పూర్తి చేసి నివేదికలు ఇచ్చారు. అయితే దీనిపైన ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటర్ల జాబితా కూడా సిద్ధం చేసి ప్రస్తుతం దాన్ని డిస్ప్లే చేయడం, అలానే ఏమైనా వాటిల్లో తప్పులు కావచ్చు లేక సరిచేయాల్సినటువంటి తీసుకునేటువంటి ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది. ఇంకొక వైపు సో ప్రభుత్వం పైన నిత్యం విమర్శలు చేయడం లేదా సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలంటే ప్రస్తుతం భయపడుతున్నారా? ఎంత రాష్ట్ర నాయకత్వం పదే పదే ఆ పార్టీ సంబంధించిన ఇన్ఛార్జీలకు కావచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ వీరికి చెబుతున్నా కింది స్థాయిలో చలనం లేనటువంటి పరిస్థితి నెలకొందా? ఎందుకంటే ఎన్నికలంటేనే కార్యకర్తలు గుర్తొస్తున్నారా? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇసుక, గ్రావిల్ ఒకటేంటి అన్ని మాఫియాలు నడిపింది నాయకులు కొందరు. దాంతోపాటు చివరికి జగనన్న కాలనీల పేరుతో భూములు అమ్ముకొని భూములకు మట్టి దోలినట్టు చేసుకుని బిల్లులు చేసుకున్నది మీరు. ఇప్పుడు మేము ఎన్నికలకు ఎందుకు సిద్ధం కావాలి, మేమెందుకు ఎన్నికల్లో ఖర్చులు పెట్టాలి, మేమెందుకు ఎదుర్కోవాలనేటువంటి ఎదురు ప్రశ్నలు క్యాడర్ నుంచి ఎదురవుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసమనే జగన్ అత్యవసరంగా ఇవాళ రాష్ట్ర పార్టీ సంబంధించిన నాయకత్వం, అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రాష్ట్ర పార్టీ నాయకత్వం మొత్తం అందరితో కూడా అత్యవసరంగా సమావేశానికి పిలుపునిచ్చారు. నిన్న బీసీ నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయించి బీసీ రిజర్వేషన్ పైన విమర్శలు గుప్పించారు. ఇంకోవైపు ఈ అత్యవసర భేటీలో ఎలాగైనా సరే ఎన్నికల్లో పోటీ చేయాలి. ఇటీవల కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షను నిర్వహించినటువంటి జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు సత్తా చాటాలి, పోటీ చేయాల్సిందే అని చెప్పిన వాళ్ళందరూ కూడా వినేసి బయటకు వచ్చిన తర్వాత చెప్తారు, ఎదుర్కోవాల్సింది మనం కదా. ఒకవైపు ప్రభుత్వం, కూటమి 3 పార్టీలు కలిసి స్థానిక సంస్థలకు కూడా వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎలా ఎదుర్కోవాలి, ఇబ్బంది పడాల్సింది మేము, గ్రామీణ స్థాయిలో ఎదురయ్యేటువంటి సమస్యలు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో నాయకులు క్యాడరు ఎలా ఉన్నారని కానీ మమ్మల్ని ఏమన్నా అడుగుతున్నారా, కనీసం పట్టించుకుంటున్నారా అనేటువంటి భావన క్యాడర్ నుంచి వ్యక్తమవుతుంది. దీంతో క్యాడర్ ఎన్నికల పట్ల నిరాసక్తత ఉండడంతో ఏం చేయాలో తెలియక ఒకవైపు పైకి మాత్రం పోటీ చేయాల్సిందే అని చెప్పి జగన్ చాలా గంభీరమైనటువంటి మాటలు చెప్తున్నా క్యాడర్లో స్పందన లేకపోవడంతో తలలు పట్టుకుంటున్న పరిస్థితి. అందుకోసమే ఇవాళ ఎమర్జెన్సీ మీటింగ్. ఇంకోవైపు బీసీ రిజర్వేషన్ను అమలు చేస్తారా లేదా అని చెప్పారు. సో ప్రభుత్వం ఆల్రెడీ జీవో జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి జీవో కూడా రిలీజ్ అయింది. ఇటు మొత్తం కూడా 34% మొత్తం ఇవ్వాలని చెప్పి గతంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు కసరత్తు కూడా చేశారు. దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 34% అంటే పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలకు, అలానే కార్పొరేషన్లు, మున్సిపాలిటీసు వీటిలంతా 33.33% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి చర్చించారు, నిర్ణయం తీసుకున్నారు, జీవో కూడా రిలీజ్ చేశారు. సో అయినప్పటికీ నిన్న బీసీ నాయకుల చేత అటు ధర్మాన, బొత్స, ఇట్లా మాజీ మంత్రులు అనిల్ కుమార్ చాలామంది సమావేశాన్ని నిర్వహించి మళ్ళీ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. మీకు చిత్తశుద్ధి ఉంటే అమలు చేయాలి అని చెప్పి. సో ఒకవైపు అమలు చేయాలని గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకే ఈ రిజర్వేషన్లను ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించింది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, గతంలో యుగళం పాదయాత్ర చేసినప్పుడు నారా లోకేష్ కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము అమలు చేస్తున్నామని చెప్పి జీవో ఇచ్చారు. సో ఇప్పుడు అది దానికి అనుగుణంగా ఎన్నికలకు పోవాలని చెప్పి కసరత్తు చేసి నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ అంశం పైన ఇంకోవైపు సరే కోర్టులో కూడా ప్రజాహిత వాద్యం దాఖలైంది. సో అదొక అంశం. కానీ ఇచ్చినా కూడా ఇవ్వలేదనేటువంటి ఎదురుదాడి జరుగుతోంది. సో అసలు ఎందుకు ఈ దాడి అంటే ఎన్నికలకు సిద్ధమైనప్పుడు సో దీన్ని ఎట్లయినా బీసీలకు సంబంధించిన దాన్ని అమలు చేద్దాం, ఖచ్చితంగా ఎన్నికలకు పోదాం అని చెప్పొచ్చు. ఇంకోవైపు 2 ఏళ్ళు అయిపోయింది. ఈ ప్రభుత్వం పైన నిన్నేదో ఒక సర్వే అని చెప్పి సోషల్ మీడియా వేదికగా లేదా వాళ్ళ మీడియాలో హడావుడి చేశారు. సో మూడ్ ఆఫ్ ఏపీ అంతా మొత్తం
ఇటు వైసీపీ వైపే ఉంది అని చెప్పి చేసే ప్రయత్నం ఒకవైపు. ఎందుకంటే అట్లయినా సరే స్థానిక నాయకులు ఏమైనా కొంత చెలిస్తారు, ఎన్నికలకు సిద్ధమవుతారు. ఎందుకంటే ఈసారి ఇటు మున్సిపాలిటీల్లో కానీ కార్పొరేషన్లో కూడా మేయర్ పదవికి డైరెక్ట్ ఎలక్షన్కి సిద్ధమవుతున్నారు. సో ఈ అంశాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. సో దాంతో ఏం చేయాలో తెలియక ఈ సర్వేలు కూడా పుట్టిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఏదేమైనా ఇవాళ ఇంత ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టినా అసలు క్యాడర్లో ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి, క్యాడర్ సంబంధించి కదిలేటువంటి పరిస్థితులు ఉన్నాయా, గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను 2021లో ఎలా నిర్వహించారు, ఏ విధంగా ప్రత్యర్థుల చేత నామినేషన్లు వేయించిన పరిస్థితి, సో వండవమా లాంటి వారిపైన ఏ రకంగా వాహనాలపైన వారిపైన దాడులు జరిగే పల్నాడులో, ఇవన్నీ మనం మర్చిపోలేదు. నామినేషన్లు ఎత్తుకొని వేసే టైంలో కూడా పెరుక్కుని వెళ్ళిన ఘటనలు, విజువల్స్ని మనం చూసాం. క్యాండిడేట్లను అపహరించారు, నామినేషన్లు అపహరించారు, ఎన్నికల పర్వాన్నే ఒక విధంగా పూర్తిగా బైపాస్ చేసిన పరిస్థితిని గతంలో జరిగింది. ఇప్పుడు మాత్రం క్యాడర్ అందరూ వీధుల్లోకి రావాలి, మీరు పోటీ చేయాల్సిందే, మీరు పోటీ చేసి మీ బాధలు మీరు పడాల్సిందే అనేటువంటి పరిస్థితికి నాయకత్వం వచ్చింది. ఇది కరెక్టా అని చెప్పి క్యాడర్ క్వశ్చన్ చేస్తుంది. సో ఈ పరిస్థితుల్లోనే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా ఇటు పైకి ఏం చెప్పాలో కింద వాడికి ఏమి కన్విన్స్ చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మనం అసలు వైసీపీ మైండ్ గేమ్ ఏంటి, సర్వేల పేరుతో బలం అంటున్నారు, ఇంకోవైపు క్యాడర్ ఎందుకు సిద్ధం కావట్లేదు, ఇంత ఎమర్జెన్సీగా మీటింగ్ ఎందుకు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, బీసీ రిజర్వేషన్ల విషయంలో వీళ్ళ స్టాండ్ ఏంటి, సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పైన వీళ్ళు తప్పుపట్టడమా లేకపోతే సమర్థించి దీన్ని అమలు చేయాలని చెప్పి వారు కూడా, ఎందుకంటే పిటిషన్ పడింది గౌరవ న్యాయస్థానానికి వివరించాలి, దానికోసం వాళ్ళు కూడా చిత్తశుద్ధితో పోరాడటమా, ఆ విషయాన్నైనా కూడా బహిరంగంగా